శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రచించిన గడ్డి తినే మనుషులు 6వ భాగం. బాలుకి తను పరీక్షలు సరిగా రాయడం లేదని, కనీసం పాస్ మార్కులు కూడా రావని తెలుసు. వాడికి మామపై కసి, తను కాపీ కొడుతుండగా పట్టుకున్న టీచర్పై కసి, తనని డిబార్ చేస్తానన్న ప్రిన్సిపాల్పై కసి. ఆ రోజు ఆఖరి పరీక్ష. బాలు దగ్గర కూర్చుని వాడిని చదివించాననే సంతృప్తితో రవి వాడిని స్వయంగా కారులో స్కూలు దగ్గర దింపాడు. బాలు క్లాస్ రూమ్లోకి ప్రవేశించాడు. అటెండెన్స్ తీసుకున్నాక టీచర్ అందరి బ్యాగులు ఒకచోట పెట్టించి ఆన్సర్ షీటు, క్వశ్చన్ పేపర్లు పంచిపెట్టాడు. బాలు క్వశ్చన్ పేపర్ మొదటి నుంచి చివరి దాకా చదివాడు. 2-3 ప్రశ్నలకు తప్ప మిగతా వాటికి జవాబులు తెలియవు. వచ్చిన జవాబుల్ని తాటికాయలంత అక్షరాలతో రాసి ఆన్సర్ షీటు నింపాడు. సార్, అడిషనల్ పేపర్ అడిగాడు. అలవాటుకు విరుద్ధంగా వాడు అడిషనల్ పేపర్ అడగడంతో కొంచెం ఆశ్చర్యపడినా టీచర్ వాడి దగ్గరకొచ్చి అడిషనల్ షీటు ఇవ్వబోయాడు. బాలు లేచి నిలబడ్డాడు. వాడి చేయి మెరుపు వేగంతో కదిలింది. టీచర్ ఆర్తనాదంతో ఆ గది ప్రతిధ్వనించింది. సాక్స్లో దాచిన కొత్త బ్లేడుతో టీచర్ కంఠం మీద కోయబోయాడు. గబుక్కున ఆయన చేతిని అడ్డం పెట్టుకోవడంతో ముంజేతి నుంచి మధ్యవేలు దాకా హర్రున కోసుకుపోయింది. రక్తంతో షర్టంతా తడిచిపోయింది. భయభ్రాంతుడైన ఆయన క్లాస్ రూమ్ బయటికి పరుగులు తీశాడు. ఈ సంఘటనతో మిగతా విద్యార్థులు భయవిహ్వలంగా అరుస్తూ బయటికి పరుగులు తీశారు. క్షణాల్లో ఈ విషయం మిగతా విద్యార్థులకి, టీచర్లకి, ప్రిన్సిపాల్కి చేరిపోయింది. చూస్తుండగానే వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. మిగతా టీచర్లు బాలు వైపు దూసుకొచ్చారు. నా దగ్గరికి రావద్దు, వస్తే చేతి నరాలు కోసేసుకుంటాను, బాలు హెచ్చరిస్తున్నట్లు బ్లేడుని చూపిస్తూ అరిచాడు. టీచర్లు నిశ్చేష్టులై కర్తవ్య విమూఢంగా నిలబడిపోయారు. ఫిజికల్ డైరెక్టర్ మెదడు పాదరసంలా పనిచేసింది. పోలీసులు వచ్చారు నిన్ను అరెస్టు చేయడానికి అన్నాడు మెడ తిప్పి ద్వారం వైపు చూస్తూ. బాలు చప్పున మెడ తిప్పి అటువైపు చూశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫిజికల్ డైరెక్టరు బాలు మీదకి లంఘించి వాడి చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నాడు. వదలండి, నన్ను వదలండి, బాలు గింజుకోసాగాడు. ఎవరో తాడు తెచ్చారు. వాడి 2 చేతుల్ని కలిపి కట్టేశారు. పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్లే చూసుకుంటారు అన్నారెవరో. ఒక టీచర్ జేబులోంచి మొబైల్ తీసి పోలీసులకు ఫోన్ చేయబోయాడు. ప్రిన్సిపాల్ అతన్ని వారించి ముందు వాడి అంకుల్కి ఫోన్ చేస్తాను అని రవికి ఫోన్ చేశాడు. స్కూల్లోని విద్యార్థులు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ అక్కడికి చేరి వాడిని దోషిలా చూస్తుంటే వాడిని ఆవహించిన పిశాచి దిగిపోయినట్టయింది. నన్ను క్షమించండి, ఇంటికి వెళ్ళిపోతాను, హిస్టీరిక్గా అరవడం మొదలుపెట్టాడు. గంట తర్వాత రవి అక్కడికి వచ్చాడు. ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి మ్రాన్పడిపోయాడు. మిస్టర్ రవిచంద్ర, ఇవాళ మీ మేనల్లుడు టీచర్పై హత్యా ప్రయత్నం చేశాడు. ఇలాంటి నేరస్తుడు మా స్కూల్లో అక్కర్లేదు. వీడిని వెంటనే తీసుకెళ్ళండి, టీసీ ఇస్తాం అని సంబంధిత క్లర్క్ని టీసీ తయారు చేయమని ఆదేశించాడు ప్రిన్సిపాల్. ఆ టీచర్ ఎక్కడా? ఆయనకి బాగా గాయాలయ్యాయా? ఎలాగో గొంతు పెగల్చుకుని అడిగాడు రవి. అదృష్టవశాత్తు ఆయన చెయ్యి అడ్డం పెట్టుకున్నారు, లేకపోతే కంఠ నాళాలు తెగిపోయేవి. ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి పంపించాం. ఎందుకైనా మంచిది బాలుని సైకియాట్రిస్ట్కి చూపించండి. మా టీచర్లలో కొంతమంది వీడిపై పోలీస్ రిపోర్ట్ ఇమ్మన్నారు. కోర్టు, కేసు అన్నింటినీ మించి పోలీసులు వాడిని బాల నేరస్తుల జైలుకి పంపితే వాడి జీవితాన్ని మేం పాడు చేసిన వాళ్ళం అవుతాం. అందుకే ముందు మీకు ఫోన్ చేశాం. రవి తనేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో అమాంతం ఆయన పాదాలపై పడ్డాడు. నన్ను క్షమించండి సార్, ఆ టీచర్కి హాస్పిటల్ బిల్లు నేను కడతాను. ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పండి, వెళ్ళి చూస్తాను. గాయమైంది చేతికేగా, కట్టుకట్టి ఈ పాటికి ఇంటికి పంపి ఉంటారు. ఆయన సెల్ నెంబర్ ఇస్తాను, మిగిలిన ఆయన మాట్లాడి ఆయన ఇంటికి వెళ్దురు గాని. రవి బాలు దగ్గరకు వచ్చాడు. వాడి కట్లు విప్పారెవరు. వాడి రెక్కపుచ్చుకొని ఈడ్చుకొచ్చి కారులో కూర్చోమన్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు. బాలు దడదడలాడుతున్నాడు. మేనమామ తనని తిడతాడని, కొడతాడని ఎదురు చూస్తున్నాడు. కానీ అతను వాడి వైపు చూడలేదు, మాట్లాడలేదు. కారు పోర్టికోలోకి వచ్చి ఆగింది.
అతను కారు దిగి అప్పటికే డోర్ తెరిచి కారు దిగిన బాలు చెయ్యి పట్టి బరబరా ఈడుస్తున్నట్లు తెచ్చి తల్లి ముందు నిలబెట్టాడు. బాలు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? జేవురించిన కొడుకు ముఖం చూస్తూ అడిగింది. టీచర్పై హత్యా ప్రయత్నం చేశాడు. ఏమిటి? ఆవిడ నిటారుగా అయింది. అవును. బ్లేడ్తో టీచర్ గొంతు కొయ్యబోయాడు. ఆయన చెయ్యి అడ్డం పెట్టుకోవడంతో బతికిపోయాడు. లేకపోతే ఈ పాటికి పోలీసులు వచ్చి వీడిని అరెస్ట్ చేసేవారు. ఏం కర్మరా నాయనా! ఆవిడ లబలబలాడింది. ఎందుకు చేశావురా ఆ పాడు పని? నీ నెత్తి మీద ఏ దెయ్యం కూర్చుంది? చూస్తుంటే వీడి గ్రహస్థితి బాగున్నట్టు లేదు. సిద్ధాంతి గారిని అడిగి ఏమైనా పూజలు వీడిని దారిలో పెట్టడానికి బడిత పూజ చెయ్యాలి గాని దేవుడికి పూజ చేస్తే ఏం లాభం? తల్లి మాటకి అడ్డుపడ్డాడు. అయినా వీడిని కొట్టే అధికారం నాకేం ఉంది? నేనేమైనా వీడిని కన్నానా, పెంచానా అని తన ఆఫీస్ మేనేజర్కి ఫోన్ చేసి మరునాటి ఉదయం ఫ్లైట్కి రాజమండ్రికి 2 టికెట్లు బుక్ చేయమని చెప్పాడు. ఆందోళనగా చూస్తున్న వైష్ణవితో, రేపు బాలుని వాళ్ళ అమ్మ దగ్గర దింపేసి వస్తాను. వాడి బట్టలవి సర్దు అని చెప్పాడు. రవి బాలు గాయపరిచిన టీచర్ని కలుసుకున్నాడు. 5 అడుగులున్నాడు అతను. కుడి చేతిని బ్యాండేజ్ ఉంది. రవి తనని తాను పరిచయం చేసుకుని అన్నాడు, బాలు తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. వాడు నా మీద కక్ష కట్టాడు. వాడికి చదువు మీద శ్రద్ధ లేదు. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అడ్డదారులు వెతికాడు. వాడిని సైకియాట్రిస్ట్కి చూపించడం మంచిది. లేకపోతే వాడిలోని నేర ప్రవృత్తి పెరిగి పెద్దయ్యాక రౌడీనో గుండానో అవుతాడు అన్నాడతను. రవి తలదించుకున్నాడు. ఏం సమాధానం ఇవ్వాలో అతనికి తోచలేదు. జేబులో నుంచి పర్సు తీసి 20,000 రూపాయలు తీసి ఆయన ముందున్న బల్లపై ఉంచాడు. మీకు హాస్పిటల్ బిల్ ఎంతైందో తెలీదు. తక్కువైతే చెప్పండి, ఇస్తాను. అతను తీసుకోవడానికి నిరాకరించాడు. మా స్కూలు యాజమాన్యం నాకు ట్రీట్మెంట్ చేయించింది. మీ డబ్బు వద్దు. క్షణం ఆగి అన్నాడు. మరో వారం తర్వాత స్కూలుకెళ్ళినా ఎప్పుడు ఏ కుర్రాడు నాపై దాడి చేస్తాడోనని భయపడుతూ పిల్లలకి పాఠాలు చెప్పాలి. టీచర్కి ఏ స్టూడెంట్ మీద వ్యక్తిగతమైన ద్వేషం ఉండదండి. వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే తపన తప్ప. ఆయన స్వరంలో ఆవేదన. మీకు నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను. మీ స్కూల్లో వచ్చే జీతం కంటే ఎక్కువే ఇస్తాను. నన్ను ఆలోచించుకోనివ్వండి అన్నాడు. జగదాంబ మనవడిని దగ్గరకు తీసుకొని ఆవేదనగా అడిగింది. ఎందుకు చేశావురా ఈ పని? నా దగ్గర పిస్టల్ ఉంటే ఆ టీచర్ని కాల్చి చంపేద్దును పళ్ళు కొరుకుతూ అన్నాడు. నేను స్లిప్ చూసి పరీక్ష రాస్తున్నానని క్లాసులో ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసింది చాలక ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తాడా? తప్పు కదూ. టీచర్ చనిపోతే పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపేవారు. వాడి కళ్ళలో భయం రెపరెపలాడింది. కళ్ళలో నీళ్లు నిండాయి. నేనిక్కడ ఉండను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు ఏడుస్తూ. వెళ్ళి మామయ్యకి సారీ చెప్పు. ఈ స్కూల్ కాకపోతే మరో స్కూల్లో చదువుదు గాని. నేను చెప్పను. నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను. ఆ రాత్రి బాలు నిద్రపోయాక ఆవిడ కూతురికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇంత జరిగితే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పకుండా ఇప్పుడు తీరికగా చెప్తున్నావా? బాలు అలాంటి వాడు కాదు. వాడికి చదువు మీద శ్రద్ధ లేదను ఒప్పుకుంటాను. కానీ టీచర్పై హత్యా ప్రయత్నం చేశాడంటే నమ్మను. అందరూ కలిసి వాడిని చెయ్యని నేరంలో ఇరికించారు. అయినా వాడిని పెంచుకోవడం ముందు నుంచి వాళ్ళకి ఇష్టం లేదు. నీ మాట విని నా బిడ్డని అక్కడ వదిలేసి వచ్చాను చూడు. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. వాడక్కడ ఒక్క క్షణం కూడా ఉండడు. వసుంధర అరుస్తోంది. రేపు పొద్దుట ఫ్లైట్లో రవి వాడిని తీసుకొస్తున్నాడు. మంచిది. ఇంకెప్పుడు నా పిల్లల్ని నీ కొడుక్కి పెంపకానికి ఇమ్మని చచ్చుపుచ్చు సలహాలు ఇవ్వకే. నువ్వు శాంతంగా ఉండు. కంగారు పడకు. ఇక్కడ నేనున్నాను. నీ పిల్లాడికి దక్కని ఆస్తి ఇంకెవరికీ దక్కనివ్వను అంది జగదాంబ. హఠాత్తుగా వచ్చిన అత్తగారిని, ఆడబడుచుని ఆనందంగా ఆహ్వానించింది వసుధ. సత్య, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను అందామె.
అత్తగారు ఆడపడుచుల ముఖాలు మామూలుగా లేకపోవడం గమనించింది వసుధ. ఏమైంది అత్తయ్య, ఎందుకలా ఉన్నారు? ఒక్కసారిగా బావురు మంది సుగుణమ్మ. అమ్మా వసుధ, దేవుడు చాలా నిర్దయుడమ్మా. నన్ను అనుక్షణం పరీక్షిస్తూనే ఉన్నాడు. చెట్టంత కొడుకుని నాకు శాశ్వతంగా దూరం చేశాడు. ఆ దెబ్బ నుంచి తేరుకోక ముందే కూతురి కాపురంలో నిప్పులు పోశాడు. ఏమైంది? ఆందోళనగా అడిగింది. బయట కొంగుల్లో ముఖం దాచుకుని కుమిలిపోతున్న కూతుర్ని చూస్తూ, సత్య మొగుడికి డబ్బు పిచ్చి పట్టుకుంది. తన కొలీగ్స్కి పెళ్ళాలందరూ ఉద్యోగాలు చేస్తున్నారట. దీన్ని ఉద్యోగం చెయ్యమని సతాయింపు. పెళ్లి చేసుకునేటప్పుడు ఉద్యోగం చేయక్కర్లేదన్నాడు. ఇప్పుడు చేయమంటున్నాడు. సత్య కూతురు 3 ఏళ్లది. ఉద్యోగానికి వెళ్తే దాన్ని ఎవరు చూస్తారు? ఇంటా బయట కష్టపడడం అవసరమా? సత్య ఉద్యోగం చేయను, నాకు సంసారం ముఖ్యం అంటే మీ నాన్నని అడిగి ₹1,00,00,000 తెమ్మన్నాడు. ఏదో ఒక స్థలమో ఇల్లో అమ్మేసి అతను అడిగిన డబ్బిచ్చి అమ్మాయి కాపురం నిలబెడదామంటే మీ మామగారు ఒప్పుకోవడం లేదు. ఒకసారి డబ్బివ్వడం మొదలు పెడితే దానికి అంతూ దరి ఉండదు, ఇవ్వొద్దంటారు. డబ్బు తీసుకురాకపోతే కాపురానికి రావద్దని అతగాడు నిష్కర్షగా చెప్పేశాడు. మీ మామగారు వాడికి విడాకులిచ్చేయమంటారు. విడాకులిచ్చి ఏం సాధిస్తుంది? ఎలాగోలా కాపురం నిలబెట్టుకోవాలి గాని. పైగా సత్య ఇప్పుడు వట్టి మనిషి కావడా కాదు. దానికిప్పుడు 3వ నెల. మీరు గాబరా పడకండి అత్తయ్య, ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం. వసుధ అత్తగారిని ఆడపడుచుని ఓదార్చింది. పోనీ నేను సత్య భర్తతో మాట్లాడనా? వద్దు వెంటనే అంది సత్య. ఆయన ఎవరేం చెప్పినా వినే స్థితిలో లేరు వదిన. మా నాన్నగారు డబ్బివ్వడానికి ఒప్పుకోరు. డబ్బివ్వకపోతే నా కాపురానికి నీళ్లు వదులుకోవలసిందే ఏడుస్తూ అంది. వసుధకి ఆ క్షణంలో ఒక ఆలోచన కలిగింది. అది మరుక్షణం నిర్ణయంగా మారింది. నేనొక 50 లక్షలు ఇస్తాను. దానితో మీ ఆయన సంతృప్తి పడతాడా? వద్దమ్మా, ఆ డబ్బు శాన్వి చదువు కోసం దాచానన్నావు కదా. పర్వాలేదత్తయ్య, మరో మార్గం దొరక్కపోదు అంది. నువ్వు దేవతవి వదిన. సత్య గభాలన ఆమె పాదాలకు నమస్కరించింది. అదేమిటి సత్య, లే, ఈ కాస్త సాయానికే నాకు దైవత్వాన్ని ఆపాదించాలా? నేను మామూలు మనిషినే. మరునాడు ఉదయం సాన్వికి తలస్నానం చేయించి తను కూడా తలస్నానం చేసి వద్దామని మెడలోని గొలుసు చేతి గాజులు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది. సుగుణమ్మ సత్య అక్కడ సత్య కూతురు శాన్విని ఆడిస్తున్నారు. ఆమె బాత్రూమ్ డోర్ లాక్ చేసుకున్న ధ్వని వినిపించగానే సుగుణమ్మ సత్యల కళ్ళు సంభాషించుకున్నాయి. అరగంట తర్వాత బాత్రూంలోంచి బయటకొచ్చింది వసుధ. నైటీలో ఉందామె. ఒక్కసారి బయటకెళ్తారా మీరు? బట్టలు మార్చుకోవాలి అంది. ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయటకి వెళ్ళారు. వసుధ చీర కట్టుకుని గొలుసు గాజులు వేసుకుందామని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ఆమెకి అక్కడ గొలుసు ఒక్కటే కనిపించింది, గాజులు లేవు. గాజుల కోసం డ్రెస్సింగ్ టేబుల్ అరలన్నీ గాలించింది. శాన్వి ఆడుతూ కింద పడేసిందేమోనని మంచం మీద గదంతా వెతికింది. ఫలితం శూన్యం. బెడ్రూమ్ తలుపు తెరిచి బయటకొచ్చింది. శాన్వి నా గాజులతో ఆడిందా మీరు చూసారా అత్తయ్య? శాన్వికి మేమే ఆడించాం. గాజులు అది తీసే అవకాశం లేదు. ఎక్కడ పెట్టావు? డ్రెస్సింగ్ టేబుల్ మీద గొలుసు గాజులు పెట్టాను. గొలుసు ఉంది, గాజులు కనిపించడం లేదు. మరోసారి బాగా వెతుకు. వసుధ మళ్ళీ గదిలోకొచ్చి గాజుల కోసం వెతికి విఫలురాలైంది. మీరు పెళ్లిలో పెట్టిన గాజులత్తయ్య చిత్రంగా మాయమైపోయాయి. వసుధ కళ్ళల్లో నీళ్లు. మేము ఇద్దరమేగా ఆ గదిలో ఉన్నది. కావాలంటే మా సూట్ కేసులు, హ్యాండ్ బ్యాగులు వెతుక్కో అంది సుగుణమ్మ. వసుధ బిత్తరపోయింది. అదేంటత్తయ్య అంత మాట అనేశారు? మిమ్మల్ని అనుమానిస్తే నా కళ్ళు పోతాయి అంది చెంపలు వేసుకుంటూ. గాజులు పోతే పోయాయిలేమ్మా, మళ్ళీ చేయిస్తాను. అందాక ఏమైనా గాజులు వేసుకో, బోసి చేతులతో ఉండకు. వసుధ బీరువా తెరిచి పెళ్లి ముందు తల్లి తన కోసం చేయించిన జత గాజులు తీసి వేసుకుంది. ఇవాళ ఆదివారం, బ్యాంకుకి సెలవు.
రేపు బ్యాంకుకెళ్ళి డబ్బు తెస్తావా? అడిగింది సుగుణమ్మ. ఎందుకంటే మేము ఎల్లుండి ఇక్కడి నుంచి బయలుదేరితే పంచమి గురువారం నాడు సత్యని కాపురానికి పంపించే ఉద్దేశంలో ఉన్నాను. రేపు సెలవు పెడతాను. మీరు నిశ్చింతగా ఉండండి. అయినా అంత డబ్బు మీరెలా పట్టుకెళ్తారు? కారులోనే వచ్చాం కదమ్మా, పర్వాలేదు అంది. మౌనంగా వాళ్ళ సంభాషణను వింటున్న మీనాక్షి తర్వాత రహస్యంగా కూతుర్ని అడిగింది. ఏమిటి డబ్బిస్తానంటున్నావు? సత్య కాపురం చిక్కుల్లో ఉందని చెప్పింది వసుధ. నాకెందుకో మీ అత్తగారి మాటలు నమ్మదగినవిగా అనిపించడం లేదు. ఒక్కసారి మీ మామగారితో మాట్లాడు. ఏం మాట్లాడమంటావమ్మా? అత్తయ్య గారి మాటలు నిజమా కాదా అని క్రాస్ చెక్ చెయ్యమంటావా? మొదటిసారి వచ్చినప్పుడు కారు పట్టుకెళ్ళింది. కిందటి నెలలో నీకు పెళ్లిలో పెట్టిన నల్లపూసల గొలుసు మంగళసూత్రాలు పట్టుకెళ్ళింది. ఇప్పుడు డబ్బు 1000 కాదు 50 లక్షలు. భర్త పోయాక నల్లపూసలు మంగళసూత్రాలు ఇంట్లో ఉంచుకుంటే అమంగళమని చెప్పారు ఆవిడ. మీ నాన్న పోయాక నా నల్లపూసల గొలుసు మంగళసూత్రాలు ఎవరికైనా ఇచ్చేశానా? కరిగించి నేనే గొలుసు చేయించుకున్నాను కదా. అత్తయ్య గారు వాటిని కరిగించి శాన్వికి గాజులు చేయిస్తానన్నారు. వసుధ, నువ్వు ఆవిడ మాయలో పడిపోతున్నావు. మా అత్తగారు డబ్బు కోసం అంత పెద్ద అబద్ధం చెబుతారనుకోలేదు. అసహాయంగా నిట్టూర్చింది మీనాక్షి. మర్నాడు బ్యాంకుకి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్లు క్యాన్సిల్ చేసి డబ్బు తెచ్చి అత్తగారికి ఇచ్చింది. ఆడబడుచు తొలిసారిగా తమ ఇంటికి వచ్చిందని చీర పసుపు కుంకుమలతో ఆమెని సత్కరించింది. ఇంటి ముందు టాక్సీ దిగుతున్న రవిని బాలుని చూసి వసుంధర నల్లబడిన ముఖంతో ఎదురొచ్చింది. తమ్ముడిని పట్టించుకోకుండా కొడుకుని గుండెలకు హత్తుకుని బావురుమంది. తను టీచర్పై చేసిన హత్యా ప్రయత్నం నేరమని, ప్రిన్సిపాల్ మంచివాడు కాబట్టి పోలీసుల్ని పిలవలేదు కాబట్టి తను సులువుగా బయటపడ్డాడని బాలుకి తెలుసు. వాడికి తనెంతటి గండం నుంచి బయటపడ్డాడో అర్థమైంది. అంతవరకు తెచ్చిపెట్టుకున్న నిబ్బరంతో ఉన్నవాడు తల్లిని చూడగానే బావురుమన్నాడు. రవికి ఆ సన్నివేశం చాలా ఇబ్బందిగా ఉంది. అతను ప్రేక్షక పాత్ర పోషించదలడం మినహా ఏమీ చేయలేకపోయాడు. వసుంధర దుఃఖం తమ్ముడిపై ఆగ్రహంగా మారింది. నీకు మీ ఆవిడకి బాలుని దత్తత తీసుకోవడం ఇష్టం లేకపోతే ఆ మాట ముందే చెప్పాలి. పొమ్మనలేక పొగబెట్టినట్లు చేసి వాడిని నీ ఇంట్లోంచి వెళ్ళగొట్టావా? ఎవడో చేసిన నేరాన్ని వాడి నెత్తిన రుద్ది వాడిని స్కూల్లో ప్రిన్సిపాల్ అవమానిస్తే నువ్వు వాడిని వెనకేసుకుని రాకుండా వాడు దోషి అని నిర్ధారిస్తావా? రవి ఆమెతో వాదించదలుచుకోలేదు. క్షమించక్క, అమ్మ మాటలు విని వాడిని వైష్ణవి పెంచుకోవాలనుకుంది. తప్పే. వాడిని క్రమశిక్షణతో పెంచాలనుకున్నాం. కానీ వీడికి అది శిక్షలా అనిపించింది. వాడు చదువుకోవడం లేదని మందలించడం తప్ప దారి తప్పుతున్న వాడిని సరైన దారిలో పెట్టాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. క్షమించు. ఇంత చిన్న పిల్లవాడు అంత ఎత్తున్న టీచర్ కంఠం మీద బ్లేడ్తో కోయబోయాడా? వారెవ్వా, ఏం కథ! ఆ టీచర్ ఎత్తు 5 అడుగులు. బాలు కూడా ఇంచుమించు అంతే ఎత్తున్నాడు. వాడు టీచర్పై హత్యా ప్రయత్నం చేయడం అబద్ధం కాదు. మీకు పిల్లలు లేరనే జాలితో మంచి మనసుతో నేను, నా భర్త వాడిని పెంపకానికి ఇస్తే మాకు తగిన ప్రాయశ్చిత్తం చేశారు. ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్న అక్కవైపు నిర్లిప్తంగా చూశాడు. నన్ను క్షమించు. క్షమించు అని ఒకే ఒక్క మాటతో నువ్వు నీ పెళ్ళాం చేసిన తప్పులని కడుక్కోవాలనుకుంటున్నావా? వాడి భవిష్యత్ సంగతి ఏమిటి? వాడి చదువు ఖర్చు నాది. వాడేం చదివినా, ఎంతవరకు చదివినా నేను చదివిస్తాను. రవి హామీ ఇచ్చే వరకు వసుంధర చల్లబడలేదు. భోజనం చేద్దువు గాని లే. అప్పటి వరకు మంచినీళ్ళైనా ఇవ్వకుండా తమ్ముడిని నిలబెట్టి మాట్లాడుతున్న వసుంధరకి అతనిపై ఉన్నట్టుండి ప్రేమ పొంగి వచ్చింది. వద్దక్క, నేను బయలుదేరతాను అని వెనుదిరిగి టాక్సీ ఎక్కాడు. అతను వెళ్ళాక వసుంధర బాలుకి భోజనం పెట్టి పక్కనే కూర్చుని అడిగింది, ఇంతకీ ఆ టీచర్ని బ్లేడ్తో కోసింది ఎవర్రా? నేనే, ధీమాగా చెప్పాడు.
వసుంధర అదిరిపడింది. నువ్వా? అవును నేనే అన్నాడు. నేను స్లిప్పులు పెట్టానని ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశాడు. టీచర్ చచ్చిపోతే ఏం చేద్దువురా వెధవా, వేలెడు లేవు, సినిమాలు చూసి చెడిపోతున్నావు. మనిషిని చంపితే నేరం తెలుసా? పోలీసులొచ్చి అరెస్ట్ చేసి నిన్ను జైల్లో పెట్టేవాళ్ళు. ఇదిగో మీ నాన్న అడిగితే మిమ్మల్ని వదిలి ఉండలేను, ఇంకా ఇక్కడే చదువుకుంటాను అని చెప్పు, అర్థమైందా? అలాగే అన్నాడు బాలు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆగ్రహంతో ఊగిపోతోంది జగదాంబ. బాలుని పెంచుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని ముందే చెప్పవలసింది. వాడిపై లేనిపోని అభాండాలు నిందలు వేసి వాడిని ఇంట్లోంచి పంపేశారు నువ్వు నీ మొగుడు కలిసి. నేనేం చేశాను అత్తయ్య? వైష్ణవి కళ్ళలో ఉబుకుతున్న నీటిని బలవంతాన నిగ్రహించుకుంటూ అంది నంగనాచి. నువ్వేం చేశావో నీకు తెలీదా? నీ అక్క కొడుకుని పెంచుకుని ఈ ఆస్తంతా వాళ్ళకి ధారాదత్తం చేయాలని నీ ప్లాన్. బాలుపై నీకు ముందు నుంచి అకారణ ద్వేషం. వాడిని ఎలా వెళ్ళగొట్టాలా అని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నావు. చివరికి నువ్వు అనుకున్నది సాధించావు. వైష్ణవి ఏదో చెప్పబోయింది. ఆవిడ వినిపించుకోలేదు. ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దరిద్రంలో నుంచి వచ్చావంది. డబ్బు చూసి వెర్రెక్కిపోయి ఆ డబ్బుని తన పుట్టింటి వాళ్ళకి చెందాలనే ప్లాన్తో ఇదంతా చేశావని. గొడ్రాలివి నువ్వు అంది. గొడ్డుమోతుకేం తెలుసు బిడ్డ సారమని. బాలుని పెంచడం చేతగాక వాడిని వదిలించుకున్నావంది. ఆపండి, గట్టిగా అరిచింది వైష్ణవి. ఆమె స్వరంలోని శాసనానికి కాఠిన్యానికి జగదాంబ అవాక్కయింది క్షణకాలం. నేను గొడ్రాలినా? మీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆ మాట చెప్పండి చూస్తాను. మా అక్కతో కూడా ఇలాగే చెప్పారు. నేను నోరు విప్పితే మీరు చెప్తున్న అబద్ధాలన్నీ బయటపడతాయి. కానీ నేను సహనంగా ఊరుకున్నది మీ నోటికి జడిసి కాదు, మా ఆయన మంచితనం చూసి. మీరు పెద్దవారు, మీ వయసుకి హోదాకి తగ్గట్టు మాట్లాడి మీ మర్యాద కాపాడుకోండి. నువ్వా నాకు మర్యాద నేర్పక్కర్లేదు. ఇంకా ఏదో అనబోతూ ఉన్న జగదాంబ ద్వారానికి ఫ్రేము కట్టినట్లుగా నిలబడి ఉన్న రవిని చూసి ఆగిపోయింది. అతను లోపలికొచ్చి తల్లికి అభిముఖంగా నిలబడ్డాడు. ఏమన్నా వైష్ణవిని? తను గొడ్రాలా? నాలో లోపం ఉందని నీకు తెలుసు, అయినా ఆ విషయాన్ని దాచమన్నావు. తప్పులేదు. నింద వైష్ణవి మీద వేస్తున్నావు. అమ్మవి కదా, అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పాను. నాలోని లోపాన్ని కప్పిపుచ్చి వీర్యదాత వీర్యంతో మేం పిల్లలను కంటే ఏం చేయగలవు? వైష్ణవి ఆ పనికి అంగీకరించలేదు కాబట్టి మేము నిస్సంతుగా మిగిలిపోయాం. నీ మాట విని బాలుని పెంచుకోవడమే మేం చేసిన పెద్ద తప్పు. మన ఆస్తి మన రక్త సంబంధీకులకే చెందాలనే ధోరణి నీది. స్వర్గీయ మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. ఆస్తి అంతా నువ్వే తీసుకో. రేపే లాయర్ని పిలిపించి ఆస్తి అంతా నీకు చెందేలా డాక్యుమెంట్ తయారు చేయిస్తాను. వైష్ణవి, మా అమ్మ నీకు పెళ్లిలో పెట్టిన నగలని ఆవిడికి తిరిగి ఇచ్చేయి. నీ బట్టలు మాత్రం సర్దుకో. ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం. ఆవేశం ఆవేదన కలగలిసిన స్వరంతో తల్లికి చెప్పవలసిన 4 మాటలు చెప్పాడు రవి. చివరి మాటలు అంటున్నప్పుడు దృఢ నిర్ణయం ధ్వనించింది. అతను చకచకా గదిలోకి వెళ్ళాడు. వైష్ణవి భర్తను అనుసరించింది. బీరువా తెరిచి అత్తగారు తన కోసం కొన్న ఖరీదైన చీరల్ని వదిలి సాదా చీరలని సూట్ కేసులో సర్దుకుంది. రవి కూడా తన బట్టల్ని సర్దుకున్నాడు. ఇద్దరూ సూట్ కేసులు పట్టుకుని బయటికి రావడం చూసిన జగదాంబ అదిరిపాటుతో అప్రయత్నంగానే లేచి నిలబడింది. ఇద్దరి సూట్ కేసులని ఓపెన్ చేసి చూపించాడు రవి. ఈ ఇంట్లోంచి నేనేమీ పట్టుకెళ్ళడం లేదు, బట్టలు తప్ప అన్నాడు. మీరు నాకు పెట్టిన నగలు బ్యాంక్ లాకర్లో ఉన్నాయత్తయ్య. చిన్న చిన్నవేవో నా బీరువాలో ఉన్నాయి. బ్యాంక్ లాకర్ తాళాలు, బీరువా తాళాలు ఇవి అంది అత్తగారికి తాళం చెవులని అందిస్తూ. పద వైష్ణవి అన్నాడతను. ఈ వయసులో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాట్రా? నేను ఒంటరిగా ఎలా బతకను? బావురు మంది ఆవిడ. బోలెడు డబ్బుంది కదమ్మా, ఇంకో 4 పనివాళ్ళని పెట్టుకో. ఆవిడ కొడుకు చేతులని పట్టుకుంది.
నేను చేసింది తప్పే. నన్ను క్షమించు. నన్ను వదిలి వెళ్ళకురా. నేనీ ఇంట్లో ఉండలేను. ఆవిడ చేతులు విడిపించుకున్నాడు. వైష్ణవి, నువ్వైనా నన్ను క్షమించమ్మా. మీరు లేని ఈ ఇల్లు శ్మశానంతో సమానం నాకు. మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనను. మీకిష్టమైన వాళ్ళని పెంచుకోండి. వైష్ణవికి ఆవిడపై జాలేసింది. భర్త ముఖంలోకి చూసింది. అతని ముఖంలో అదే గాంభీర్యం. పద వెళ్దాం. మా అమ్మ మాటల్ని నమ్మకు. ఆవిడ ఇప్పుడు అలాగే అంటుంది. 2 రోజులు ఆగితే మళ్ళీ ఆవిడలోని దుర్గుణాలన్నీ బయటపడతాయి. జగదాంబ అమాంతం కొడుకు పాదాలని పట్టుకోబోయింది. నన్ను నమ్మరా? అది అదేం పనమ్మా? అతను కదిలిపోయి తల్లిని వారించి లేవనెత్తాడు. చనిపోయిన మీ నాన్నగారి పాదాల సాక్షిగా చెబుతున్నాను. ఇంకెప్పుడు అలా మాట్లాడను. మీరెవర్ని పెంచుకున్నా నా మనవలుగా స్వీకరిస్తాను. అమ్మా వైష్ణవి, నన్ను క్షమించు. నిన్ను అనరాని మాటలన్నాను. పెద్దవారు, మీరు నన్ను క్షమాపణ కోరకండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. అదే చాలు అంది. జగదాంబ కొడుకుని కోడల్ని చెరో చేత్తో దగ్గరకు తీసుకుంది.